నమస్తే. తెలంగాణ తీర్థం కార్యక్రమానికి స్వాగతం. యుగాల నాటి ప్రాశస్త్యం, ఋషుల తపఫలితం, రామ కరస్పర్శతో పునీతం. దైవ దర్శనమే మోక్ష మార్గం. నాగలి దున్నిన శివలింగం, దామడికి గుండెడికి తెలిసిన మర్మం. వికారాబాద్ దట్టమైన అడవుల్లో వెలిసిన పవిత్ర ప్రదేశం. యమగండాన్ని తప్పించే దామగుండ దర్శనం. ఇదే నేటి తెలంగాణ తీర్థం. వికారాబాద్ జిల్లా పూడూరుకు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది రామగుండం. ఇక్కడి పచ్చటి ప్రకృతి, సువిశాలమైన అడవి, ఊడలు దిగిన మహావృక్షాలు, వాటి మధ్య ఓ దేవాలయం. అదే విశేష ప్రాశస్త్యం కలిగిన దామగుండం రామలింగేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే వికారాబాద్ నుండి 20 కిలోమీటర్లు పోవాలి. అలా పోతుంటే మట్టి రోడ్డు మీద కొద్ది దూరం పోగానే దామగుండం అనే బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు దాటుకొని ముందుకు పోతే ఓ దిక్కు పాత కోట లాంటి నిర్మాణం, దాని ముందు పెద్ద రాతిశిల, ఆ శిల మీద చెక్కిన గరుత్మంతుడి బొమ్మ. మామూలుగా వైష్ణవాలయాల్లో గరుత్మంతుడు కనిపిస్తాడు, కానీ ఇక్కడ శివాలయంలో గరుత్మంతుడు కనిపించడం విశేషం. ఈ క్షేత్ర పరిధి లోపల మనకు ఎక్కడ కూడా దర్శనమయ్యేది సాక్షాత్ మొట్టమొదటిగా గరుత్మంతుడు. ఏ శివాలయంలో కూడా గరుత్మంతుడు లేదు. ఈ దామగుండం లోపలే గరుత్మంతుడు ఉన్నాడు. ఇది విశేషమైన పుణ్యక్షేత్రము, మహిమాన్వితమైన క్షేత్రము. తర్వాత దాని ఎడమ భాగం, కుడి భాగం లోపల నవగ్రహాలు, దాని ముందు భాగం లోపల ఆంజనేయ స్వామి, ఆ గరుత్మంతుని ఎడమ భాగం లోపల కిందికి నాగదేవతలు ఉంటారు. ప్రతి 360 రోజుల ఒక మహర్నవమి రోజు, మహాపున్నమ రోజు ఒక నాగదేవత వచ్చి ఈ 11 ప్రదక్షిణలు చేసి సాక్షాత్ శివునికి నమస్కారం చేస్తూ వెళ్తూ ఉంటుందని చెప్పి పురాణాలకు కూడా చెబుతూ ఉన్నాయి. వందల ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యం ఉన్న స్థలం ఇది. ఇక్కడి శివలింగానికి రావణ సంహారానంతరం రాముడి యాత్రలకు అనుబంధం ఉంది. విభాండకముని కోరిక ఉంది. దామగుండం రామలింగేశ్వర క్షేత్రానికి దేశంలోనే అత్యంత ప్రాచీన క్షేత్రంగా పేరుంది. మహాఋషుల్లో ఒకరిగా పేరొందిన విభాండక ఋషి ఇక్కడే తపస్సు చేశాడట. ఆయన తపస్సు గురించిన విశేషాలు స్కంద పురాణంలో ఉన్నాయని చెబుతారు. విభాండక ముని తపస్సు చేస్తూ ఏళ్లు గడిచే తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందట. విభాండక ముని క్షేత్రం తీర్థం పాప ప్రణాశనం, తత్రాస్తి సైకతం లింగం రామేణాధిష్ఠితం పరం, అమృత శ్రావకం తీర్థం సర్వ సంపద్ వినాయకం. ఆ విభాండక ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత వాళ్ళకొక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని రోజులు నేను తపస్సు చేస్తున్నాను, నాకు ఏదైనా ఒక విగ్రహం లేదు, ఒక లింగం లేదు ఆరాధన చేయడానికి అని ఆలోచన చేస్తున్న సమయం లోపల వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. రాముడు అదే సమయం లోపల ఈ మార్గ మధ్య నుంచి వెళుతూ ఉన్నాడు. రాముడిని చూడగానే విభాండకముని సంతోషంతో పొంగిపోయాడు. రాముల వారికి సాష్టాంగ ప్రణామాలు చేశాడు. స్తోత్రాలతో ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన భక్తికి సంతోషించి రామచంద్రుడు ఏం కావాలో కోరుకో అని అడిగాడట. ఆ శ్రీరామచంద్రుడు విభాండ అడుగుతున్నాడు, స్వామి ఋషి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు విభాండ ఋషి అడుగుతున్నాడు, స్వామి ఎన్నో సంవత్సరాలు కొన్ని ఏళ్ళు నేను తపస్సు చేస్తున్నాను, నాకు ఆరాధన చేయడానికి ఒక విగ్రహం లేదు, ఒక శివలింగం లేదు అని అడిగిన తర్వాత ఆ విభాండక ఋషి మాటను మన్నించిన ఆ శ్రీరామచంద్ర స్వామి అక్కడి నుంచే తత్రాస సైకతం లింగం, ఒక ఉసుకను తీసుకొని లింగాకారంగా చేసి ఆ విభాండక ఋషికి ఇస్తాడు. విభాండక ఋషి చాలా సంతోషపడతాడు.
అలా రాముడు చేసిచ్చిన సైకతలింగం ముందు విభాండకముని 100 ఏళ్ల పాటు తపస్సు చేశాడట. మోక్షం పొందాడు. యుగాలు మారాయి. కలియుగం ఆరంభమైంది. యుగాంతాలు, యుగారంభాలు వాటివైన లక్షణాలను మోసుకొస్తుంటాయి. అంతకు ముందున్న యుగాల ప్రాశస్త్యాలు చెరిగిపోయి కొత్త వాటికి బీజాలు పడేలా చేస్తాయి. అలా కలియుగారంభం వచ్చింది. విభాండకమునికి మోక్షం ప్రాప్తించింది. రాముడు తయారు చేసిన శివలింగం కూడా మాయమయ్యింది. కలియుగారంభంలో విభాండకముని మోక్షం పొందాడు. సైకతలింగం భూమిలోకి మాయమైపోయింది. అలా కొద్ది కాలం గడిచింది. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిలా మారిపోయింది. కొన్ని ఇళ్లతో పక్కనే ఓ గ్రామం ఏర్పడింది. ఆ గ్రామానికి చెందిన ఓ 2 రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసేవారు. దామడు గుండె వ్యవసాయదారులు ఉండేవారు. వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవారు. భూమిని దున్నడానికి ఒక బరువైన ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు దొరుకుతున్న సమయం లోపల ఆ విభాండక ఋషుల వారు పూజ చేసిన ఒక శివలింగమే అక్కడ వాళ్ళకి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు దీన్ని పరమాత్ముడు కాదు, ఇది శివుడు కాదు, ఇది రాయి అని మనసులో భావించి ఆ వ్యవసాయాన్ని దున్నడానికి, భూమిని దున్నడానికి ఆ ఒక శివలింగాన్ని నాగలికి పెట్టి ప్రతిరోజు దున్నేవారు. ఇక చరిత్ర అంటే ఇంతకు మొదలు చెప్పారు మా పెద్దలు కూడా. ఏదో ఇక్కడ గౌతాపురం అనే విలేజ్ ఉండేది అంట ఇక్కడ గుట్టలలో. ఆ గౌతాపురం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవనం చేస్తుంటే వాళ్ళు ఒక శిల్పం, ఒక లింగం అటువంటి ఆకారం ఉన్న రాయిని వాళ్ళు కనబడితే దాన్ని నాగటి మీద పెట్టి వాళ్ళు సాయంత్రం వరకు నాగలి కొట్టి ఆ నాగలిచ్చి వాళ్ళు ఇంటికి పోయి వచ్చే వరకల్లా ఆ నాగలి మీద ఉన్న శిల్పము శివలింగం నిలబెట్టిన స్థలంలో ఉండేదట. అతను ఒకరోజు చూసి అరే ఏంటి ఇది ఈ విధమైన రోజు ఇక్కడ నుంచి రాయి ఎక్కడ పోతున్నదంట అని చెప్పి దాన్ని పరీక్ష పట్టి చూస్తే అప్పుడు ఆపితే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై అతనికి వాళ్లకు మీరు ఇక్కడ వాళ్ళిద్దరి పేరు దాముడు గుండడు. దాముడి గుండుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఇక్కడ మీరు దేవాలయం నిర్మించండి, ఇక్కడ మీరు ఈ గుడి కట్టించండి, ఈ గుండాన్ని ఏర్పాటు చేయమంటే వాళ్ళు కలలో ఉన్న వాళ్లకు ప్రత్యక్షమై చెప్తే వాళ్ళు ఈ దాముడు గుండెడని 2 రైతులు ఈ దాన్ని నిర్మాణం చేసినారు కాబట్టి వాళ్ళ పేరు మీదే దామగుండం అనే పేరు వచ్చింది. ఇలా ఈ క్షేత్రం గురించిన విశేషాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. దామడు గుండడు దళితులని వారి పేరు మీద దేవాలయం ఏర్పడటం ఆ కాలంలో జరిగిన అద్భుతమని కూడా కథనాలున్నాయి. శివలింగం దొరికిన చోటు, ఇప్పుడు దేవాలయం ఉన్న చోటు ఒక్కటి కాదని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శివాలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి కింద ఉన్న భూమిలో లింగం దొరికిందని చెప్తారు. ఇప్పుడు ఆలయం కనిపిస్తున్న ప్రదేశానికి కాస్త దూరంలో వ్యవసాయ భూమిలో లింగం దొరికింది. కాని వారు లింగం గొప్పదనాన్ని గుర్తించక నాగలికి కట్టి దున్నారు. సాయంత్రానికి విషయం అర్థమై తమ తప్పుకు పరిష్కారం కోసం దేవుడిని వేడుకొన్నారట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగము, ఆ లింగాన్ని మీరు తెలుసుకోలేక నాగలికి పెట్టి దున్నుతున్నారు, ఇది మహా పాపకారము, మీరు చేస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగా చేశానని చెప్తాడు. స్వామి మరి ఏం చేయాలి అని ఆ వ్యవసాయ అడిగిన తర్వాత ఆ శివలింగుడు సాక్షాత్ దీన్ని తీసుకుపోయి ఒక సరోవరం ఉంటుంది. ఆ సరోవరం ముందల ఒక క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రం లోపల దీన్ని ప్రతిష్ఠించండి అని ఆ శివుడు వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ 2 వ్యవసాయదారులు ఈ లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. వాళ్ళ పేరు మీదనే ఇక్కడ దామగుండం అని దామగుండాన్ని దర్శనం చేసుకుంటే యమగండం తప్పుతుందని చెప్పి అనేక పురాణాలు చెప్పబడింది. అదే దామగుండం ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఈ కోనేరునే దామగుండం అంటారు. ఇప్పుడిది చిన్నదిగా కనిపించినా ఆ కాలంలో ఇక్కడ 5 గుండాలు ఉండేవట. వీటిలో స్నానం చేస్తే మోక్షం దొరుకుతుందని భక్తులు అమితంగా నమ్మేవాళ్ళట. అమృత శ్రావకం తీర్థం, ఈ దామగుండంలో స్నానం చేస్తే చాలు యమగండం తప్పుతుందని చెప్తారు. ఇక్కడ మొత్తానికి
5 సరోవరాలు భారతీయ గుండము, వాయుగుండము, గరుడగుండము, శేషగుండము, నందిగుండం అని చెప్పి ఇది మహాపురాణం ఉంది. మనకు తెలంగాణ ప్రాంతం లోపల జీడిగుండము, రాతిగుండము, నేతిగుండము, జీడిగుండం చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఆ కాలం లోపల ఆయా వాళ్ళు అక్కడ స్నానం చేసి అక్కడ దర్శనం చేసుకున్నాలే కాబట్టి ఆ విధంగా గడిచిపోయింది. ఇప్పుడు ఈ కలియుగ ప్రభావంతో అందరూ కూడా భక్తులు ఇక్కడనే దర్శనం చేసుకుంటున్నారు. పచ్చటి చెట్లు మీరు చూస్తున్నారు, పెద్ద పెద్ద మర్రి చెట్లు, మంచి గుండము, ఒక కొలను, మళ్ళీ దానికి తోడుగా ఇక్కడ ఒక 5-6 గుండాలు, పాలగుండమని, నేతిగుండమని, భైరవ గుండమని 5 రకాల గుండాలు. ఈ శివలింగానికి రామాయణ కాలం నాటి ప్రాశస్త్యం ఉన్నప్పటికీ దేవాలయ నిర్మాణం జరిగి 400 ఏళ్లే అయిందని చెప్తారు ఇక్కడి స్థానికులు. శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత చిన్నగా దేవాలయాన్ని నిర్మించారట. దీన్ని ఆ తర్వాత కాలంలో అంటే కుతుబ్ షాహీల కాలంలో ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్న రూపంలో నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతారు. దామగుండ రామలింగేశ్వర స్వామి దేవాలయం పూడూరుకు 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయుల నాటి నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారని చరిత్ర చెప్తుంది. కుతుబ్ షాహీల కాలం లోపల ఈ గుడి నిర్మాణం అయిందని చరిత్రలు చెప్తాయి. ఈ గుండానికి చాలా ప్రత్యేకత ఉంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుండం ఇప్పటి వరకు ఎండిపోలేదట. అందుకే దీన్ని పవిత్ర గుండంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్ళి ఇంట్లో చల్లుకుంటారు. పొలాల్లో చల్లుకుంటే పంట బాగా పండుతుందని భక్తుల నమ్మకం. మాకింతవరకు ఇక్కడ ఈ గుండం ఎన్నడూ ఎండిపోయిన చరిత్ర లేదు. ఒక్కసారి ఎప్పుడు కరువు వచ్చినప్పుడు 79లోనో 78లోనో ఒక్కసారి మాత్రము, అది మంచి ఎండాకాలంలో కొద్దిగా నీళ్లు తగ్గితే అందులోనే బావి కొట్టారు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎండలేదు గుండం ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. యువతలకి వెళ్ళి రాయి పారవేస్తే అవతలికి చేయి బారది ఇట్లా పొడుగులా. అలాంటి గుండం పవిత్రమైన స్థలము, మంచి నీళ్లు. ఈ గుండం నీళ్లు కూడా ఎప్పుడు మేము పంట పొలాలకు కూడా ఇంతకు మొదలు ఈ నీళ్ళని జాతరకు వచ్చి ఈ నీళ్ళని పవిత్రమైన నీళ్ళని తీసుకుపోయి పొలాలలో కూడా చల్లుకునేది. ఈ దేవాలయంలో అడుగడుగున పురాతన ఆలయపు ఆనవాళ్లు కనిపిస్తాయి. రాతి స్తంభాలు, సున్నపు గోడలు, మొత్తంగా ఆ కాలపు విశేషంగా ఈ దేవాలయం ఇంకా అలా నిలిచిపోయింది. గుడి ముందు కోనేరు, దాని మధ్యలో మండపం, దానికి ఎదురుగా దేవాలయం. దేవాలయానికి ముందు రాతి ధ్వజస్తంభం, ధ్వజస్తంభానికి ఓవైపు నవగ్రహ మండపం, మరోవైపు ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తాయి. వీటిని దాటుకుని ముందుకు వెడితే దేవాలయ ప్రాంగణ ద్వారం. నిలువెత్తు రాతి ద్వారాలతో, వెడల్పాటి చెక్కడాలతో ఏర్పాటైన శిల్ప సౌందర్యం కొద్దిసేపు మనల్ని అక్కడే ఆగిపోయేలా చేస్తుంది. అక్కడి నుండి చూస్తే గర్భగుడిలోని శివస్వామి మనల్ని ఆహ్వానిస్తూ కనిపిస్తాడు. ద్వారం లోపల మండపంలో పెద్ద పెద్ద రాతి స్తంభాలు ఆ కాలపు నిర్మాణపు ఆనవాళ్లుగా అందంగా ముస్తాబై పలకరిస్తాయి. ఈ స్తంభాలు చూడండి, ఎంత పటిష్టంగా అందమైన చెక్కడాలతో ఏకశిలలో చెక్కినట్టు కనిపిస్తున్నాయి కదా. ఈ స్తంభాల మీద రాతి బండలతో వేసిన పైకప్పు 100 ఏళ్ల నాటి నిర్మాణపు ప్రతిభకు చిహ్నంగా ఉంది. శివుడి వాహనం నందీశ్వరుడు. శివుడి ప్రథమ సేవకుడు నందీశ్వరుడు. భక్తులకు భగవంతుణ్ణి అనుసంధానం చేసి వారిని, వారి కోరికల్ని దేవుడికి చేరువ చేయటంలో ముఖ్య పాత్ర పోషించేది నందీశ్వరుడే. సింధూర వర్ణంలో ముస్తాబైన రాతి స్తంభాల మండపంలో గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై శివుడాజ్ఞ కోసం వేచి చూస్తున్నట్టుగా కనిపిస్తాడు. అంతేకాదు, ఒకసారి ఈ నందీశ్వరుడు చెవుల్ని గమనించండి. భక్తులు కోరే కోరికలు శివుడికి చేరవేయడానికా అన్నట్టుగా రెక్కించి వింటున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా.
సర్వాలంకార శోభితుడై పయనానికి సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా తోస్తుంది ఈ నందీశ్వరుడిని చూస్తుంటే. నల్లరాతిలో చెక్కిన ఈ నందీశ్వరుడు ఆ కాలపు శిల్పకారుల ప్రతిభకు నిలువుటద్దంగా ప్రతి చిన్న డీటెయిల్తో అత్యంత సహజంగా కనిపిస్తాడు. దామగుండం దేవాలయం చిన్నదైనా ప్రాశస్త్యంలో గొప్పది. అందుకే రాష్ట్రం నలుమూలల నుండే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విపరీతంగా ఇక్కడికొస్తుంటారు. నందీశ్వరుడున్న మండపానికి శివుడి గర్భగుడికి మధ్య మరో చిన్న వరండా లాంటి నిర్మాణం ఆ కాలపు దేవాలయ నిర్మాణాల్లో గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఇది. మామూలుగా ఈ ముందరి మండపంలోకి పూజారి తప్ప భక్తులకు అనుమతి ఉండదు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఇదిగో ఇదే సాక్షాత్ రాముడు తయారు చేసిన శివలింగం. తర్వాతి కాలంలో ఈ లింగం కింద పానవట్టంతో ఇప్పుడున్న ఆకారంలోకి మారింది. శివలింగం, దానిమీద కలశం, అంతే. అంతకు మించి పెద్దగా ఆర్భాటాలు, ఆడంబరాలు కనిపించవు ఇక్కడ. గర్భగుడిపై కప్పు ఒక్కసారి గమనిస్తే 4 దిక్కులా కాస్త బయటికి కనిపించే స్తంభాల్లాంటి నిర్మాణాలు, ఈ మధ్య కాలంలో కాస్త మరమ్మతులు చేసినట్టుగా కనిపించే టైల్స్ వేసిన గోడలు దేవాలయ చరిత్రను చెబుతాయి. శివలింగం చుట్టూ 4 కూర్చొని పూజలు చేసుకునే ఖాళీ స్థలం నేటి కాలపు దేవాలయాల్లో కనిపించని విశేషం ఇది. దామగుండం చాలా పవిత్రమైన దేవాలయం. సాధువులు, సత్పురుషులు, యోగులు తపస్సు చేసుకున్న పుణ్యస్థలం. ఈ గుడి చుట్టూ ఇప్పటికీ అతి పురాతన గుహలు ఉన్నాయని అంటారు. ఒకప్పుడు ఎంతో ప్రాభవంతో వెలిగిన దేవాలయమని ఇక్కడి పాడుబడిన కట్టడాలు మౌనంగా చెబుతున్నట్టు కనిపిస్తాయి. ఇక్కడ నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ దామగుండం లోపల 360 రోజులు ధూపదీప నైవేద్యాలు నడుస్తూ ఉంటాయి. విశేషమైన కార్యక్రమాలు శ్రావణ మాసంలో జరుగుతాయి. తర్వాత మహాశివరాత్రి రోజు అనేక వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. తర్వాత ఉగాది ముందల పాల్గొన బహుళ నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 5 రోజులు ధ్వజారోహణము, తర్వాత రథోత్సవము, తర్వాత చక్రతీర్థము, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన 360 రోజుల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గుడి 400 సంవత్సరాల మొదలు నిర్మించబడిన గుడి. ఇక్కడ ఏముందంటే ఇక్కడ వెంకటేశ్వర మరి అంటుంది అన్నమాట. అయితే ఈ గుడికి సంబంధించిన అక్కడ హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడి దగ్గర కనీసం అంటే 12 కనీసం అంటే 30 ఎకరాల పొలం ఉంది దేవుని పేరు మీద. అయితే అక్కడ ఏమిందంటే సాగు చేసేది కాబట్టి ఆ పురాతన సమానం లోపల 400 సంవత్సరాల కిందట. అయితే అక్కడ దామ్మడు, గుండడు అనేది 2 కనీసం వ్యవసాయదారులు. అయితే కాకపోతే ఏంటంటే అక్కడ పొలము దున్నుకొని బతికేవాళ్ళు. అయితే అక్కడ వెంకటేశ్వర మరి అంటే పెద్ద దేవాలయం ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కాకపోతే అప్పుడు 400 సంవత్సరాల పురాతన దేవాలయం. అయితే వాళ్ళు ఏం చేసేదంటే ప్రతిరోజు ఆ భూమి దున్నుతుంటే అక్కడ లింగం ఏర్పడ్డది అనమాట. లింగం అంటే ఆ లింగం ఏం చేశారంటే ప్రతిరోజు ఆ రాయిని తీసుకొచ్చి ఆ నాగలది పెట్టాలి. నాగలు పెట్టి మళ్ళీ వాళ్ళు ఇంటికి పోవాలి. ఇంటికి పోయి మళ్ళీ వచ్చేటానికి అది ఏ తావులకి వెళ్ళి తెచ్చారో ఆ తావులకి వెళ్ళిపోవాలి ఆ విగ్రహం, లింగం. అయితే జ్యోతిర్లింగం లేకనే ఉంటుంది అనుకో, వెళ్ళిపోతే తర్వాత నన్ను చేసినట్టు దాన్ని పోతూ కనీసం ఒక వారం రోజులు చూసిన తర్వాత అది ఏంటంటే అతే చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే అది ఇక్కడ ఏమో మహిమ ఉందని చెప్పి ఏం చేశారంటే అటు లింగం ఏం చేశారంటే అక్కడి గుడి నుంచి తెచ్చి ఇక్కడ స్థలం వాళ్ళు కేటాయించి ఏం చేశారంటే ఇక్కడ గుడి ప్రారంభం చేశారు. నమ్మకం, విశ్వాసం, దైవం 3 ఒక్కటే. ఒకటున్న చోట మిగతా 2 ఉంటాయి. అదే ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఉన్న దేవాలయమే దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది ఇవాల్టి తెలంగాణ తీర్థం. వచ్చే వారం మరో అద్భుతమైన దేవాలయపు విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.